రైట్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో కాస్త ఊరట, కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకోవడం. బొత్స విజయం ఇక లాంఛనమే. ఎవరో ఒక ముస్లిం పేరుంది మర్చిపోయాను, ఆయన నామినేషన్ వేశారు. ఆయనతో కూడా విత్డ్రా చేయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకున్న సమాచారం. ఎందుకంటే ఇంక లాంఛనం చేసేద్దామని చెప్పి కాస్తలో కాస్త ఊరటనిచ్చే అంశం. దీని మీద మీకు నచ్చని ఒక నాయకుడు అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స అని చెప్పి. సో ఈ ఒక్క ఎన్నికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందా? అంటే వాడిపోయిన మొక్కకి మళ్ళీ చిగురులు వస్తాయా? ఆయన అంబటి రాంబాబు భాషలో చెప్పాలంటే అతని యొక్క ట్వీట్ ఎలా ఉందంటే పక్కింటోడు తండ్రి అయితే ఇంటికి సంతోషపడినట్టుంది. రైట్. పక్కింటోడే ఉందండి, ఆయన వైసీపీ నాయకుడే కదా బొత్స, ఈయన వైసీపీ నాయకుడే. నేను చెప్తాను ఉండండి సార్. చెప్పండి. ఇప్పుడు వాడి ట్వీట్ గురించి మాట్లాడే ప్రస్తుతం అసలు సందర్భం గురించి చెప్తారు. ఈ టైంలో ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా వేస్తారో వాళ్ళందరికీ పంట పడుతుంది. ఎందుకంటే చక్కగా వాళ్ళు మొట్ట చెప్పి విత్డ్రా చేయించుకుంటారు, ఎంతో కొంత వాళ్ళు గిట్టుబాటు అవుతుంది. సో అది ఇండిపెండెంట్ గా ఉండే వాళ్ళది. మరి ఈ ఇతర విషయంలో ఇండిపెండెంట్ చేసిన వాడు మరి దానికి లొంగుతాడా లేకపోతే నిలబడతాడా అనేది అతను విషయం. అతను విత్డ్రా అయ్యాడంటే మరి ఇక మనం ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి. ఓకే, విత్డ్రా అవ్వకపోతే జరిగే నష్టం ఏంటి? అసలు కూటమే పోటీలో లేదు కదా. మహా అయితే ఆ కూటమి నాయకులు, కూటమి సభ్యులందరూ కూడా కూటమికి సపోర్ట్ ఇస్తున్న సభ్యులు అవ్వచ్చు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా కొంతమంది అటు ఇటు మారారు కాబట్టి వాళ్ళు ఒక 200 నుంచి 250 మంది వరకు ఉంటారు కాబట్టి వాళ్ళు అతనికి ఇండిపెండెంట్కి వేసే అవకాశం ఉన్నా కూడా బొత్సాకి ప్రమాదం లేదు కదా. వాళ్ళు శుభ్రంగా ఒక 600+ నెంబర్ ఉన్నారు వాళ్ళు. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్, టెక్నికల్ అంశం. చెప్పండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని విలువల స్థాపన కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం చాలా దృష్టి పెట్టారు. అందులో ఒకటి ఏంటంటే గతంలో లాగా కాకుండా ఇప్పుడు ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక సంస్థల్లో ఉన్న వాళ్ళు పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళు ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు ఆ పార్టీకి కాకుండా మేము వాళ్ళకి తీసుకోవటము, వాళ్ళకి ఒక క్యాండిడేట్ నిలబడటం అంటే అది కొంత అనైతికం అవుతుంది. మేము వాళ్ళని గెలిపించుకోవడం ఈ అనైతిక విధానాలు, అప్రజాస్వామ్య విధానాలకి కూటమి ప్రభుత్వం వెళ్ళదలుచుకోవాలి. తెలుగుదేశం ప్రయత్నం చేశారు కదా, కానీ ఎంత ప్రయత్నం చేశారు? మొత్తం ప్రయత్నం అంతా చేసి చివరికి ఇంకేం చేయలేక ఇప్పుడు అనైతికం అని చెప్పి కవర్ చేసుకుంటున్నారు. మీరు ఒక్క మాట వినండి. చెప్పండి. ప్రయత్నం చేశాక మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళు నిర్ణయం ప్రకటించడం లేట్ చేయడం వల్ల. లేదు, ప్రయత్నం జరిగిందండి, ప్రయత్నం జరిగింది. పీలా బాబ్జీ అన్నారు, మీ బైరా దిలీప్ అన్నారు. ఎవడు చెప్పాడు? కూటమిలో ఎవడన్నా చెప్పాడా? ఎవడ కాడు వాడి పేర్లు వాడు రాసుకుంటే మీడియా వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు. ఏదో సినిమాలు ఈ మధ్య వచ్చింది, మహేష్ బాబు సినిమాలో అతను ఎందుకు వచ్చాడు సీఈఓ ఇండియా కంటే 5,000 కోట్లు పెట్టుబడి పెడతారు కంట అంటే అతను చెప్పలేదు కదంటే మనం చెబుదాము. ఒకవేళ చెప్పడనుకో మనం ముందు బ్రేక్ చేసినట్టు అవుతుంది, చెప్పలేదనుకో ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా అడుగుదాము అన్నట్టుగా ఉంటది. మీడియా తీరు కూడా అట్లానే ఉంది. మేము కూటమి ప్రభుత్వం తరఫున ఎవరైనా క్యాండిడేట్ ప్రకటించాలా, పలానా తారీఖు ప్రకటిస్తాను కూడా మేము చెప్పాలా. మేము కూటమిగా మా జనసేన అయితే ఒక సూత్రబద్ధ నిర్ణయం ఒకళ్ళ దాంట్లో అందుకనే మేము గతంలో కూడా చనిపోయిన వ్యక్తుల యొక్క స్థానాల్లో పోటీ చేయడానికి మేము ఇష్టపడలేం. సూత్రబద్ధమైన నిర్ణయం వల్ల బీజేపీ కూడా అదే ద్వారా. ఇప్పుడు ఇక్కడ మన తెలుగుదేశం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు తప్పుకున్న తర్వాత ఈ రోజు అదే ఆ వ్యక్తులతో మళ్ళీ పోటీకి నిలబెట్టాలి అనే దాని మీద కొద్దిగా అభ్యంతరకరమైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి సూత్రబద్ధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాకు రెండోది ఈ ఒక్క సీటు వల్ల ఉండేది లేదు, ఊడేది లేదు, మాకు వచ్చేది ఒరిగేది లేదు, చచ్చేది లేదు. రైట్. ఏదైనా ప్రయత్నం చేసి మళ్ళీ ఇబ్బంది అయితే చాలా అవమానం కదా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఈ బొత్స గెలవడం వల్ల వైసీపీలో లుకలుకలు పెరుగుతాయి. లుకలుకలా పవర్ సెంటర్ గా ఇతను మాట్లాడే అవకాశం ఉంటుంది అసంతృప్తులకి. కాబట్టి మాకు అది మంచిదే కదా భవిష్యత్తులో. రైట్. ఏదో ఒకటి బూస్టప్ ఏదో అంటారు కదా, ఏదో ఎంతో కొంత బూస్టప్. నిజంగా 11కి పరిమితం అయిపోయిన ఒక పార్టీకి ఎమ్మెల్సీ ఇతను అక్కడికి వచ్చి ఏం మాట్లాడతాడు? ఒక మాట మాట్లాడడానికి 5 నిమిషాలు టైం తీసుకుంటాడు. సర్లేండి, అదేదో ఆయన పర్సనల్ ప్రాబ్లమ్, మనం పర్సనల్ ప్రాబ్లం చేయకూడదు. వాగ్దాటి లేదు,
కాకపోతే ఆ చేసిన దాని మీద ఏదో పరువు ప్రతిష్టలు ఏడ్చినాయి. ఉమ్, దానివల్ల అయితే కావచ్చు, అతని వల్ల మాకు వచ్చేది లేదు, ఊడేది లేదు, పోయేది లేదు. ఉమ్, ఇంకొక వ్యక్తి అంతే అదనంగా ఉమ్, మేము రేపు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్, మేము ప్రతిసారి సిస్టమేటిక్ తెలుసుకొని ఉమ్. వాళ్ళ మెజార్టీ పూర్తిగా తగ్గిస్తాం. నెక్స్ట్ ఎమ్మెల్సీలు అన్ని మాక్సిమం మీవే కదా, మీకెన్ని అది జనసేన అందుకే. ఐ మీన్ టీడీపీకి ఎన్ని బీజేపీకి ఎన్ని అని చెప్పి వాటాలు వేసుకోవడమే. ఎందుకంటే మొత్తం అన్ని మేము మీరే గెలిచారు చట్టబద్ధంగా కాబట్టి. చేయాల్సిన పనిని ఉమ్, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన అవకాశాలని ఉమ్, ఇటువంటి అప్రజాస్వామ్య విధానాల్లో మేము వెళ్ళదలుచుకోలేదు. రైట్.